హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఈ క్వశ్చన్ మనం లెటర్స్కి వాల్యూస్ రాసుకుని చేయొచ్చు, వాల్యూస్ రాసుకోకుండా కూడా చేయొచ్చు. వాల్యూస్ రాసుకోకుండా ఎలా చేయొచ్చు అంటే ఏకి డీకి మధ్యలో 2 లెటర్స్ ఉన్నాయి, బి సి. అలాగే డీకి జీకి మధ్యలో 2 లెటర్స్ ఉన్నాయి, ఈ ఎఫ్. అంటే ఇక్కడ 2 లెటర్స్ స్కిప్ చేశారు, ఇక్కడ 2 లెటర్స్ స్కిప్ చేశారు. అలాగే డీకి ఐకి మధ్యలో 4 లెటర్స్ ఉన్నాయి, అంటే 4 లెటర్స్ స్కిప్ చేశారు. అలాగే ఐకి ఎన్కి మధ్యలో 4 లెటర్స్ ఉన్నాయి, అంటే 4 లెటర్స్ స్కిప్ చేశారు. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఏ 3 స్టెప్స్ మూవ్ అయితే డి వస్తుంది, ఏ ఫస్ట్ స్టెప్ మూవ్ అయితే బి అవుతుంది, నెక్స్ట్ స్టెప్ వేస్తే సి అవుతుంది, నెక్స్ట్ స్టెప్ వేస్తే డి అవుతుంది. డి నుంచి మళ్ళీ 3 స్టెప్స్ మూవ్ అయితే జీ వస్తుంది, ఫస్ట్ స్టెప్ మూవ్ అయితే ఈ వస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఎఫ్, నెక్స్ట్ స్టెప్ జీ వస్తుంది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇలా వాల్యూస్ రాసుకోకుండా ఒక లెటర్కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని స్టెప్స్ మూవ్ అవుతుంది, ఇలా మనం చెప్పాలంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని మనం మాస్టర్ చేసి ఉండాలి. అప్పుడే మనం ఇలా వాల్యూస్ రాసుకోకుండా చేయగలం ఫాస్ట్గా. నాకైతే వాల్యూస్ రాసుకొని చేస్తేనే ఫాస్ట్గా అవుతుంది, ఈజీగా అవుతుంది. సో నేను ఆ అప్రోచే ఫాలో అవుతున్నాను. మీకు ఏ మెథడ్ ఫాస్ట్గా అనిపిస్తుందో, ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తుందో మీరు ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఏ ఫస్ట్ లెటరు, డి 4th లెటరు, జీ 7, డి 4, ఐ 9, ఎన్ 14, ఐ 9, పి 16. ఇక్కడ చూస్తే +3 అవుతుంది. ఇక్కడ చూస్తే +5 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ 7 వస్తుంది. 16 - 9 7. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 7 ఉండాలి. 16 + 7 చేస్తే 23 వస్తుంది. 23 అంటే W వస్తుంది. సో మన ఆన్సర్ W. ఇక్కడ నెంబర్ చూడండి, 1 4 7. వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. 4 9 14. ఇక్కడ కూడా వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా 9 16 23 రావాలి, అప్పుడే వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అలా కాకుండా జస్ట్ ఇక్కడ సేమ్ డిఫరెన్స్లు ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ డిఫరెన్స్ తీసుకుంటాను, ఇక్కడ 7 డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 7 డిఫరెన్స్ తీసుకుంటాను, 16 - 7 చేస్తాను, అప్పుడు 9 వస్తుంది అని ఇలా తీసుకున్నారు అనుకోండి, 9 16 9 వస్తుంది. ఇక్కడ వాల్యూ ఇంక్రీజ్ అయింది, 9 అంటే వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. ఇక్కడ ప్యాటర్న్ అలా ఇవ్వలేదు, వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి, వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ 9 వస్తే ప్యాటర్న్ రాంగ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా?